దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిందని భావించిన కోవిడ్-19 కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా మన దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్కును దాటి 1011కు చేరవడం గమనార్హం. దేశంలో పలు ప్రాంతాల్లో ప్రజలు బాడీ పెయిన్స్, జలుబు, దగ్గు వంటి కొత్త వేరియంట్ లక్షణాలతో బాధపడుతున్నారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఈ కొత్త వేరియంట్ తో 5కు పైగా మరణాలు సైతం నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఆరోగ్య కార్యదర్శి కరోనా కేసుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కేసులు నమోదయ్యాయని తెలిపారు. చాలా కేసుల్లో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, వారు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో ఆసియా దేశాలు, మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తికి JN.1 వేరియంట్లు, దాని ఉపకారాలే కారణంగా అధికారులు చెప్తున్నారు. JN.1 ఉపకారాలైన LF7, NB.1.8 వేరియంట్లు వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు 2 కోవిడ్ కొత్త వేరియంట్లు NB.1.81, LF7లను భారత్లో గుర్తించినట్లు INSACOG వెల్లడించింది. NB.1.81 రకం కేసు ఏప్రిల్లో బయటపడగా LF7కు సంబంధించి 4 కేసులు మేలో గుర్తించినట్లు తెలిపింది. వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని, దీంతో పాటు ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో లక్షణం గుర్తించారు. ప్రస్తుతం ఆసియా దేశాల్లో కోవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న JN.1 రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని, ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల స్పష్టం చేసింది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.